జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు భారత రాయబారితో ఆతిథ్య సమావేశం. పెట్టుబడులపై టోక్యోలో పలు కంపెనీలతో భేటీలు. పార్టీ లైన్ దాటిన నేతలపై చర్యలు తప్పవని సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి హెచ్చరిక. జూన్ 2 వరకు గ్రామాల్లో విస్తృతంగా తిరగాలని ఎమ్మెల్యేలకు ఆదేశం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం బీజేపీదేనని ధీమా. రాష్ట్రం నుంచి ఏటా 60 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి అవకాశం ఉందన్న మంత్రి ఉత్తమ్. 280 లక్షల టన్నుల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని వెల్లడి. గ్రూప్ 1పై కొంతమంది కావాలనే వదంతులు సృష్టిస్తున్నారన్న టీజీపీఎస్సీ. అభ్యర్థులు తప్పుడు సమాచారం నమ్మవద్దని సూచన. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో తెలంగాణ. దేశవ్యాప్తంగా పోలీస్ విభాగం పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు. రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే ట్యాగ్లైన్తో రాష్ట్ర రవాణా శాఖకు ప్రత్యేక లోగో. సిబ్బంది నుంచి అధికారుల వరకు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. సుప్రీంకోర్టు విచారణకు హాజరు కానున్న సీఎస్ శాంతికుమారి. నేడు ఒడిశాలోని నైనీగణిలో తవ్వకాలు ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లాసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కన్వీనర్. మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న మంత్రి కొండా సురేఖ. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జిషీట్. 988 కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడ్డారని అభియోగం. దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు. వక్ఫ్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. తమను కేసులో చేర్చుకోవాలంటూ పిటిషన్ వేసిన 6 బీజేపీ పాలిత రాష్ట్రాలు. లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియామకం. కొత్త కమిషన్ నియామకానికి ఆమోదం తెలిపిన ప్రధాని మోదీ. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలు పడతాయని వెల్లడి. ఛత్తీస్గఢ్లోని కొండగావ్, నారాయణపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్. 2 మావోయిస్టులు చనిపోయారన్న బస్తర్ ఐజీ. ఘటనా స్థలంలో AK-47 స్వాధీనం. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. రెక్టర్ స్కేల్పై తీవ్రత 5.9 నమోదు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ తాకిన భూ ప్రకంపనలు. ఐపీఎల్లో కోల్కతాపై పంజాబ్ అద్భుత విజయం. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన రెహానే జట్టు 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన చాహల్. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్. బంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 T20 మ్యాచ్లు. ఆగస్టు 17న తొలి వన్డే షెడ్యూల్ విడుదల చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.